తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో జరగనున్న కిసాన్ మేళా గోడ పత్రికను వీసీ శారదా జయలక్ష్మీదేవి విడుదల చేశారు. రైతులు పండించే పంటలకు సంబంధించి ప్రస్తుత ధరలు, రాబోయే కాలంలో ఉండబోయే ధరలపై ముందస్తు సమాచారం అందిస్తామని, శాస్త్రీయబద్ధంగా నిర్ధారించిన రకాలను మాత్రమే సిఫార్సు చేస్తామని వీసీ తెలిపారు. వాతావరణ ఆధారిత పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తామని వెల్లడించారు. ముఖ్యంగా సాయిల్ సైన్స్, సేంద్రియ ఎరువులు, నానో యూరియా, డిఏపీల వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించామని వీసీ అన్నారు. దాదాపు 1000 మంది రైతులను ఆహ్వానించడం జరిగింది. అలాగే ప్రజాప్రతినిధులను కూడా ఆహ్వానించడం, అలాగే జిల్లా యంత్రాంగాన్ని, జిల్లా అధికారులను ఆహ్వానించడం జరిగింది. ముఖ్యంగా మనకున్నటువంటి ఈ 5 జిల్లాల్లో ముఖ్యమైనటువంటి పంటలు తీసుకున్నట్లయితే వరి ప్రధానమైనటువంటి పంట. కొన్ని జిల్లాల్లో, నెల్లూరులో వరి ప్రధానమైనటువంటి పంట. ఇక్కడ కూడా మనకి ఎక్కడైతే నీటి సౌలభ్యం ఉంటుందో అక్కడ వరి పండిస్తుంటారు. అలాగే ముఖ్యమైనటువంటి పంట వేరుశెనగ. మన ప్రాంతం అంటూనే ముఖ్యమైనటువంటి పంట వేరుశెనగ. అలాగే చెరకు, అలాగే అపరాలు అంటే పప్పు ధాన్యాలు. వీటితో పాటు వ్యవసాయ ఇంజనీరింగ్, తర్వాత వ్యవసాయం ఒక్కటే కాకుండా వ్యవసాయం తర్వాత పండినటువంటి పంటను మనకు ఒకవేళ అమ్ముకోవడానికి గిట్టుబాటు ధర, ఇవన్నీ అంటే మార్కెట్ ఇంటెలిజెన్స్, అది కూడా యూనివర్సిటీలో మార్కెట్ ఇంటెలిజెన్స్ సెంటర్ ఉంటుంది. దాని ద్వారా ప్రతిరోజు మార్కెట్లో ఉన్నటువంటి ధరలు, రాబోయే ధరలు అవన్నీ విశ్లేషించి ముందే రైతులకు అందజేయడం కూడా జరుగుతుంది. ఇక్కడ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో అగ్రానమీకి సంబంధించినటువంటి వ్యవసాయ పరిశోధనలు జరుగుతున్నాయి. అంటే మనకు ఇప్పుడు ఎరువులు అయితేనేమి, ఇప్పుడు ఎరువుల గురించి తీసుకుంటే మనకు ప్రధానంగా ఏదైతే రికమెండెడ్ ఫర్టిలైజర్ డోస్ అంటామో, అంటే మేము శాస్త్రపరంగా నిర్ధారించి నత్రజని ఇంత, భాస్వరం ఇంత, పొటాష్ ఇంత ఇట్లా వేసుకునే దానికి శాస్త్రపరంగా మేము పరిశోధనలు జరిపి దాన్ని రికమెండేషన్ రూపంలో వ్యవసాయ పంచాంగంలో ఇస్తాం. అంతేకాదు సీడ్ రేట్ అయితేనేమి, స్పేసింగ్ అయితేనేమి, అలా వ్యవసాయం సంబంధించినటువంటి మొత్తం అంటే ఎప్పటి నుంచో రైతులు వారి యొక్క ఎక్స్పీరియన్స్తో చేసినటువంటిది అయినా కూడా మేము శాస్త్రపరంగా నిర్ధారించి ఇస్తాం.